రక్షాబంధన్ సోదర సోదరి మనుల ప్రేమను చాటు చెప్పేందుకు జరుపుకునే ఘనమైన పండుగ ఈ రక్షాబంధన్ పండుగ. ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి మన డియర్ శీర్షిక అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన రక్షాబంధన్ స్పెషల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా? ఎంతటి కష్టమైన పరిస్థితిలోనైనా తనకి అభయం ఇస్తాడని కోరుకుంటూ తనకి రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రాఖీ కడుతూ ఉంటారు. చిన్నప్పుడు అస్తమానం గొడవ పడే అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు పెరిగి పెద్దయ్యాక ఒక్కసారిగా మారిపోయి సీక్రెట్స్ కూడా షేర్ చేసుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆకాశమంత ఆత్మీయతను, అనురాగాన్ని పంచే అన్నదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విషయంలో రక్షాబంధన్ నిజంగానే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఎలా ఉండగా శ్రావణ పౌర్ణిమ అనే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి పేరుతో పిలుస్తారు. ఈ నేపథ్యంలో మన దేశంలో రక్షాబంధన్ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే రాఖీ పండుగ గురించి పురాణాలలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అసురులకు దేవతలకు దాదాపు 12 సంవత్సరాల వరకు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసింది. అప్పుడు ఇంద్రుడి సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచిస్తాడు. అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతం చేస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా సచీదేవి రక్షాబంధన్ పండుగను ప్రారంభించగా నేటికి రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షగా చేరుతుంది. తన సోదరుడుగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు. అప్పటి నుండి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైంది అని చెప్తారు. అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొన్న సమయంలో ద్రౌపదికి కన్నయ్య అండగా నిలిచాడు. పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రుడు తమకు కూడా సోదరి కావాలని కోరుతాడు. అప్పుడు గణేశుని కళ్ళ నుంచి సంతోషి మాత ఆవిర్భవించింది అని చెప్తారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషి మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషి మాత అనుగ్రహం లభిస్తుంది. చూసారు కదండి ప్రచారంలో ఉన్న పురాణాలను, అలాగే రక్షాబంధన్ యొక్క ప్రత్యేకతను.